హలో అండి, అందరికీ నమస్కారం. శైలు వ్లాగ్స్కి వెల్కమ్ బ్యాక్ టు శైలు వ్లాగ్స్. అందరికీ నమస్కారం. ఇవాళ గోంగూర పచ్చడి అండి. ముందుగా టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత గోంగూరని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. దాన్ని వేసుకుంటున్నాం. మామూలుగా డేషాలో కూడా ఉడకబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది ఫ్రెండ్స్. ఉదయాన్నే నాకు క్యారేజీలు కట్టే పని ఉంది పిల్లలకి, అందుకని కుక్కర్లో వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం నా 4:45 అయింది ఫ్రెండ్స్. ఉదయాన్నే కుక్కర్ మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. దీన్ని 4-5 విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. తొందరగా అయిపోయింది క్యారేజీకి. ఇప్పుడు గోంగూర ఉడికిందండి, తీసేసుకుంటాం. విజిల్ అంతా ఆరేదాకా ఉంచుకోవాలి, లేకపోతే విజిల్ మూత పైకి కొట్టుకోవాలి. ఇది చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు కొంచెం ఆపలేము ఫ్రెండ్స్. గోంగూరని, కొత్తిమీర, చిన్నుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కల్లుప్పు అన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్. అన్నీ వేసుకొని మెదుపుకున్నాం. రోట్లో మెదుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు గోంగూర మెదుపుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, గోంగూర పీల్చుకుంటుంది. ఉప్పు కారం అన్నీ, పచ్చిమిరపకాయలు సరిపోతే గోంగూర 2-3 రోజులు ఉంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. ముందు పెద్దల్లిపాయ వేసుకున్నాం ఫ్రెండ్స్. పెద్దల్లిపాయలు పచ్చిగా కూడా వేసుకుంటే అదొక రకంగా వేసుకుంటారు, ఇది ఒక తాలింపు వేసుకొని ఇది ఒక రకం. చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి, కాలుగుంది, జీలకర్ర, ఆవాలు అన్నీ ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు, సిమ్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ వేగింది. కొంచెం ఇంగువ, కొంచెం పసుపు. మన తెలుగు వంటల్లో పసుపు వేయకుండా కూర పెంచకూడదు అంటారు. కొంచెం పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు తాగితే గోంగూర వేసేస్తున్నాం ఫ్రెండ్స్. మెరిపింది. దీన్ని కొంచెం 2 నిమిషాలు ఉంచుకొని తీసేసుకుంటాను. ఆల్రెడీ ఉడికింది కాబట్టి గోంగూర, పచ్చిమిరపకాయలు స్మెల్ రాదు. కాకపోతే ఇదంతా పట్టాలి కాబట్టి ఉంచుకున్నాం ఫ్రెండ్స్. గోంగూర పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్.